హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ పచ్చి కొబ్బరితో కారప్పొడి ఈ తీరులో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చి కొబ్బరితో చేసిన కారప్పొడి మనం రైస్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ప్రిపేర్ చేసి మనం ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా ప్యాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తేమ లేకుండా చూసుకోవాలండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి. ఉత్త కడాయి పైనే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి తడి లేదు అనిపించినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకోవాలండి. ఖచ్చితంగా మనం కొబ్బరి వేపుకునేటప్పుడు ముందుగానే ఆయిల్ అనేది యాడ్ చేయకూడదండి. పచ్చి కొబ్బరి ముక్కలనే వేపుకోవాలండి. తడి లేకుండా వేగిన తరువాత మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసి అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ఈ మంచెనగపప్పు కాస్త వేగిన తరువాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మరీ పప్పులు అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి. కొద్ది కొద్దిగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసిన ఉద్దిపప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరితో చేసిన కారప్పొడిని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే మనం ఫ్రై కర్రీస్ ఏదైనా చేసుకున్నప్పుడు అందులో కాస్త ఈ పౌడర్ యాడ్ చేసుకున్నామంటే మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు చక్కగా మంచెనగపప్పు ఉద్దిపప్పు వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ఇలా వేగేటప్పుడే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఈనెలు గింజలు తీసేసుకొని శుభ్రపరచుకొని యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు వేపితే సరిపోతుందండి. చింతపండు కూడా మనకి డ్రైగా అయిపోతుంది. పౌడర్ చేసుకున్నప్పుడు చక్కగా పౌడర్ అయిపోతుందండి. అదేవిధంగా ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. పచ్చి కొబ్బరితో చేసిన ఈ కారప్పొడి ఒక్కసారి చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటుందండి. మనకి కర్రీస్ లేనప్పుడు చక్కగా ఈ పౌడర్ వేసుకొని తినేసేయచ్చండి. మనం తాలింపులలో కూడా ఈ పౌడర్ అనేది ఉపయోగించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి 2 రకాలుగా ఈ పౌడర్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఇలా చేసి ఒక్కసారి స్టోర్ చేసుకోండి. మీకు 1 మంత్ వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి పూర్తిగా ఈ పప్పు దినుసులు అనేది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. మనకి చింతపండు కూడా చక్కగా పౌడర్ అయిపోతుందండి. మనం వేపుకున్నాం కాబట్టి తడి లేకుండా చూసుకొని చింతపండు యాడ్ చేసుకున్నామంటే చక్కగా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. మనం కొబ్బరి ముక్కలు వేసిన తరువాత మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదండి. కాస్త కచ్చాబచ్చాగానే ఉన్నప్పుడే మనకి ఈ కొబ్బరి పొడి అనేది మనకి మంచి రుచి వస్తుందండి. చివరిగా కాస్త వెల్లుల్లి యాడ్ చేసుకుని మరొక్కసారి కచ్చాబచ్చా మిక్సీ పట్టుకున్నామంటే ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి కారప్పొడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చి కొబ్బరి కారప్పొడి మనం ఏదైనా కర్రీస్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పౌడర్ని కాస్త యాడ్ చేసుకున్నామంటే భలేగా ఉంటుందండి. అదేవిధంగా వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఈ పచ్చి కారప్పొడి వేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీస్ ఏమీ అవసరం ఉండదండి. ఈ పౌడర్తోనే మొత్తం రైస్ని తినేసేయచ్చండి. అంత మంచి రుచి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది అర్థమవుతుందండి. ఈ పచ్చి కారప్పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. అంత మంచి రుచి ఉంటుంది. రెసిపీకి అయితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.